చనిపోయారని చెప్పి ఇక్కడ భర్త రేంజ్ అధికారులు కూడా చెప్పారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆపరేషన్ కర్రీగుట్ట కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పోలీసు కోమింగ్ లో భాగంగా అనేక ఎక్కడెక్కడ మావోయిస్టుల వైపు ఉన్నటువంటి కోణంలో కూడా ఒక అత్యధిక అంటే హ్యూమన్ రికగ్నైజ్డ్ కెమెరాలను కూడా కొన్ని అత్యాధునిక టెక్నాలజీని కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మావోయిస్టుల కదలికలు అలాగే డ్రోన్ల ద్వారా గుర్తుపట్టి ఆ వైపుగా భద్రతా బలగాలు వెళ్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే ఇప్పటి వరకు 16వ రోజు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 16 రోజుల్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే 2 గుట్టలను స్వాధీనం చేసుకున్నటువంటి భద్రతా బలగాలు జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఆపరేషన్ మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలకు సంబంధించి హెలికాప్టర్ల ద్వారా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ఆపరేషన్ కర్రీగుట్ట మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా ఎన్కౌంటర్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా ఇక్కడ విశ్వసనీయ సమాచారం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 10 మంది మాత్రం చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. మిగిలిన 22 మంది అని చెప్తున్నటువంటి వార్తలు మాత్రం ఇంకా పూర్తిగా అధికారులు ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కర్రగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్లో భాగంగా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 6 చనిపోయినట్టుగా సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్కౌంటర్ ను సిఆర్పీఎఫ్ కూడా నిర్ధారించింది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా హుసూరు ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు కొనసాగుతున్న తెలుస్తుంది. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు పేలుడు పడతాను ప్రస్తుతం బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. Ini kan